ఇప్పుడు A/B = 1:4, B/C = 2.5, C/D = 3.6 అయినా A/D ఎంత అని అడిగాడు. అంటే ఇక్కడ 3 నిష్పత్తులు ఇచ్చాడు. 3 నిష్పత్తుల్లో A అనేది ఇక్కడ 1 సూచిస్తుంది, ఇక్కడ D అనేది 6 సూచిస్తుంది. అలాగని మనం A/D = 1:6 అనేది అనకూడదు, అది తప్పు ఆన్సర్ అనమాట. ఇప్పుడు మనము A/B/C/D అనేది 4కి నిష్పత్తి కట్టేస్తే అప్పుడు A వాల్యూ D వాల్యూ ఎగ్జాక్ట్లో వస్తుంది. ఎగ్జాక్ట్లో వచ్చేటప్పుడు అప్పుడు మనం దాన్ని ఆన్సర్గా మనం చెప్పొచ్చు. ఎప్పుడైనా 3 నిష్పత్తులు ఇచ్చేటప్పుడు మూడిట్లు కూడా ముందుగా 2 నిష్పత్తులు తీసుకొని దానికి A/B/C తీసుకొని తర్వాత మళ్ళీ C/D తీసుకోవాలి. ఇప్పుడు అది ఎలాగో అనేది మీకు చెప్తాను చూడండి. A/B అనేది 1:4ని ఐడెంటిఫై చేస్తుంది. అలాగే ఇప్పుడు B/C అనేది ఇక్కడ B కింద B రాసుకుంటాం, అలాగే C కింద C రాసుకుంటాం. ఇలాగే B అనేది ఇక్కడ 8 చూసేస్తుందంటే 2ని చూసేస్తుంది, ఇక్కడ C అనేది 5ని చూసేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే A బదులుకి A, ఇప్పుడు 2 B'ల బదులుకి 1 B, ఒక C బదులుగా C అనేది ఎలాగ రాసుకున్నామో ఇక్కడ 1 రాసుకుంటాం, 1 రాసుకుంటాం. ఇక్కడ 4 అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది. ఇక్కడ 2 వాల్యూలు కూడా ఈక్వల్గా అయితేనే మనం ఇక్కడ తీసుకోవడం అవుతుంది. 2 వాల్యూలు ఈక్వల్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఈ నిష్పత్తిని అనేది ఈ నెంబర్తో మల్టిప్లై చేయాలి, ఈ నిష్పత్తిని అనేది ఈ నెంబర్తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఈ 2 వాల్యూస్ ఈక్వల్ అవుతాయి. ఇక్కడ అలాగే మల్టిప్లై చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ 4 ఉంది కాబట్టి ఈ 2 అనేది 2 4 అవుతుంది కాబట్టి మనం దీన్ని ఈ ఒక్క నిష్పత్తిని మనం గుణించుకుంటే ఇక్కడ సరిపోతుంది. ఇక్కడ ఒకే ఎక్కువ అవ్వకపోయింది అనుకోండి, ఈ నిష్పత్తిని ఈ నెంబర్తో మల్టిప్లై చేయాలి, ఈ నిష్పత్తిని ఈ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయము, దీన్ని మాత్రం ఈ మొత్తం అన్ని పదాలను కూడా పూర్వపదాలని పరపదాన్ని ఒకే నెంబర్తో మల్టిప్లై చేయాలి. దేంతో మల్టిప్లై చేస్తే ఇక్కడ 4 అవుతుంది కాబట్టి ఇక్కడ 2 ఎక్కువతో కొడతామన్నమాట. అంటే ఇక్కడ ఇది మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తాం 1. ఇక్కడ 2 2 ఎంత అవుతుంది, 4 అవుతుంది. ఇక్కడ ఇది 4 కాబట్టి 4గా చేసుకున్నాం. మళ్ళీ 2 అనేది 5ని కూడా గుణించాలి, 2 5ల 10గా తీసుకుంటాం. అంటే A/B/C = ఎంత అయింది, 1:4:10 అయ్యింది. ఇప్పుడు మరలా మనం ఏం తీసుకుంటాం, మిగతా నిష్పత్తిని అనేది తీసుకోవాలి. మిగతా నిష్పత్తిని తీసుకునేటప్పుడు C కింద C వేస్తాం, D వేస్తాం. అలాగే ఇక్కడ C అంటే ఏం చెప్తుంది, ఇక్కడ 3ని చెప్తుంది, అలాగే 6ని చెప్తుంది. ఇప్పుడు చూడండి, ఈ వాల్యూ ఎప్పుడైనా 1 అవ్వాలని చెప్పాను నేను. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఒకే వాల్యూ అవ్వట్లేదు. అంటే ఈ పదాలన్నింటినీ కూడా ఇక్కడ ఈ నెంబర్తో గుణించాలి, ఈ పదాలన్నింటినీ కూడా ఈ నెంబర్తో గుణించాలి, అప్పుడు అలాగైతే నవ్వుతుంది. ఇప్పుడు చూడండి, 3 1 3, 3 4 12, 3 10 30. ఇప్పుడు 10 ఎక్కువతో 10 3 30, 10 6 60 అవుతుంది. అంతే కదా, ఓకే. ఇప్పుడు 3 తీసుకున్నాం, 12 తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేసామంటే ఇక్కడ 3 టేబుల్తో చేసాం, ఇక్కడ 10 టేబుల్తో చేసాం. 3 టేబుల్తో ఈచ్ టర్మ్ని కూడా మల్టిప్లై చేసాం. 3 1 3, 3 4 12, 3 10 30. ఇక్కడ 10 టేబుల్ చేస్తే 10 3 30, 10 6 60. ఇప్పుడు 2 పదాలు కూడా పైన ఉన్నది టర్మ్, కింద ఉన్న టర్మ్ ఈక్వల్ అయింది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా ఈ 3 బదులుగా 3 రాస్తాం, 12 బదులుగా 12 రాస్తాం, 2 30ల బదులుగా 30 రాస్తాం, ఇక్కడ 60 రాస్తాం. అంటే ఇక్కడ ఏం చెప్తుంది, A అనేది 3ని సూచిస్తుంది, D అనేది 60ని సూచిస్తుంది. అంటే A/D = 3:60. ఇప్పుడు 3 టేబుల్తో పోతుంది కదా, 3 1 320 అంటే 1:20. అంటే A/D = 1:20.